కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు గారు విజయ్ కుమారుల ముద్దుల బిడ్డ. 1987 డిసెంబర్ 18న జన్మించి యుఎస్ఏలో బీటెక్, ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివి 2012లో తండ్రి మరణాంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసిన వ్యక్తి. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో పౌర విమాన శాఖ మంత్రిగా చేరారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు చిన్నన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారి అడుగుజాడల్లో రాజకీయ ఓనామాలు దిద్దుకొని తల్లి విజయ్ కుమారి పెంపకంలో ప్రతి తెలుగు తల్లి గర్వపడేలా ఎదిగారు. తండ్రి మరణించాక తండ్రి స్థానంలో అతనికి ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించిన చిన్నాన్నలు ప్రసాద్, ప్రభాకర్ అచ్చెన్నాయుడు గారిల కుటుంబ ఐకమత్యానికి, వ్యక్తిత్వానికి శ్రీకాకుళం జిల్లా గర్వపడుతుంది. అతని కుటుంబం అంతా రాజకీయ నేపథ్యం ఉన్నదే. చిన్నన్న కాబోయే రాష్ట్ర మంత్రి, పిల్లకిచ్చిన మామగారు మాడుగుల ఎమ్మెల్యే, అక్క భవానీ రాజమండ్రి ఎమ్మెల్యేగా పనిచేస్తే బావగారు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు 2024 ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచి పార్లమెంట్లో రాష్ట్ర విభజన సమస్యలపై గలమెత్తారు. అతను ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవరితను అని దేశమంతా ఆరా తీసింది. లోక్సభలో అతని హిందీ వాగ్దాటికి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే ఎవరితను హిందీ ప్రసంగాల్లో నన్నే మించిపోయేలా ఉన్నాడే అని వెనుతిరిగి చూశారు. పార్లమెంట్లో ఏ సబ్జెక్టు పైనైనా విస్తృతమైన అవగాహనతో, ఎంతో ప్రిపరేషన్తో ఆ ఒక్క గొంతుకు 1,00,000 గొంతుకులై వారు వినిపిస్తుంటే ప్రతి తెలుగోడు శభాష్ అని గర్వపడిన సందర్భాలు ఎన్నో. 2019లో వైసీపీ ప్రభంజనంలో కూడా ఎంపీగా గెలిచిన చరిత్ర అతనిది. 2024 ఎన్నికల్లో 3,27,000 మెజార్టీతో గెలవటమే కాక ఎమ్మెల్యేల ఓట్ల కంటే సుమారు 20,000 పైన క్రాస్ ఓటింగ్ ద్వారా అధిక ఓట్లు వచ్చాయంటే అతనిపై శ్రీకాకుళం ప్రజలకు ఉన్న నమ్మకం అటువంటిది. చట్టసభలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా మాట్లాడాలో అతన్ని చూసి నేర్చుకోవాలి. సాధారణంగా అందరూ అనుకునే మాట ఏమిటంటే అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడేవారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. ఏపీలో, మరీ ముఖ్యంగా టీడీపీలో అలాంటి వారు ఉంటే బాగున్ను అనుకునే సమయంలో ఒకడొచ్చాడు. తెలుగుదేశం పార్టీలో నేనున్నాను, కాసుకోండి అని సవాలు విసిరి గొంతు విప్పితే తెల్లపోవటం ప్రతిపక్షాల వంతయింది. ప్రసంగాల్లో కొంతమంది క్లాసును మెప్పించగలరు, కొంతమంది మాసును మెప్పించగలరు. ఏకకాలంలో క్లాసును, మాసును మెప్పించగల వాగ్దాటి రామ్మోహన్ నాయుడు. తెలుగు రాష్ట్రాల్లో టీవీల ముందు కూడా అతని ప్రసంగాలకు చప్పట్లు కొడతారంటే అతిశయోక్తి కాదు. ఎర్రన్నాయుడు గారు మరణించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసి హైదరాబాద్లో పికప్ చేసుకొని స్వగ్రామం నిమ్మాడి వరకు తీసుకొచ్చి ఎంతో మోరల్ సపోర్ట్ చేసిన ఆ చంద్రన్న చేయి ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రులే అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేలాంటి కీలక కేంద్ర కేబినెట్ మంత్రి హోదాను ఇచ్చిన చంద్రబాబు నాయుడు లాంటి విశాల హృదయానికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రతి తెలుగు చేయి హృదయపూర్వకంగా జై కొట్టింది. ముఖంలో ఎప్పుడూ చెదరని చిరునవ్వు, ప్రజలలో విస్తృతంగా ఉండే సంబంధాలు, అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వం, జిల్లా నలుమూలలా విస్తృతంగా చేసే పర్యటనలు, సమస్యలపై సకాలంలో స్పందించే గుణం, ప్రసంగాల్లో మళ్ళీ మళ్ళీ వినాలనే గొంతు, ఎక్కడికి వెళ్ళినా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అతనితో సెల్ఫీ దిగాలనే పోటీ పడటం రామ్మోహన్ నాయుడు గారి వ్యక్తిత్వానికి నిదర్శనం. ఓ వినయ విధేయ రామ, ఇప్పటి వరకు నీ సత్తా తెలుగు వారికి మాత్రమే తెలుసు. ఇక ముందు కేంద్ర మంత్రిగా నీ సత్తా భారతీయులందరూ తెలుసుకుంటారు. ఎర్రన్న వారసునిగా, హ్యాట్రిక్ వీరునిగా, అతి పిన్న వయసు కేంద్ర మంత్రిగా, తండ్రికి మించిన తనయునిగా, గల్లీ నుండి ఢిల్లీ వరకు శభాష్ రామ తెలుగు బిడ్డ అని ప్రతి తెలుగోడు సగర్వంగా గర్వపడేలా వ్యవహరించిన మీరు భవిష్యత్తులో భార్య శ్రావ్య సహాయ సహకారాలతో దేశ రాజకీయ చరిత్రలో మీకంటూ ఒక పేజీని రాసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.